అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మే నెలలో ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలమైన తిథులేమిటి, అనుకూలం కాని తిథులేమిటి, అదేవిధంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన పండుగల రోజులేమిటి, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెలలో కూడా మనందరికీ మంచి చెడు చూసుకునే అవకాశం వస్తూనే ఉంటుంది, అవసరం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇల్లు మారాలి, లేదా పాలు పొంగించాలి, లేదా గృహప్రవేశం చేసేసుకోవడం అయిపోయింది కానీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించి వెళ్ళాలి, ఆ రోజు కూడా తిథి మంచిది చూసుకోవాలి కదా అని ఒక సంశయం వస్తుంది. లేదా కడుపుతో ఉన్న పిల్లకి చలివిడి పెట్టాలి, మంచి చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న పనులు ప్రారంభించాలి, ఏదో చిన్న షాప్ ఓపెన్ చేసుకోవాలి, లేదంటే పెద్ద యాత్రకు వెళుతున్నాము, సో మంచి చెడు చూసుకొని రిజర్వేషన్ చేయించుకోవాలి, ఇంట్లో నుంచి బయలుదేరే తిథి బాగుండాలి, ఇలాంటివి సర్వసాధారణం. ప్రతి నెలలోనూ మనందరికీ ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి. సో మంచి చెడు తెలుసుకోవాలి అని ఎవరిని అడగాలో అని ఎంతోమందికి సంశయం ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి నెల కూడా ఏదైనా పని ప్రారంభించడానికి అనుకూలమైన తిథులేమిటి, అనుకూలం కాని రోజులేంటి, ఈ విషయాలన్నీ మీకు ఉపయోగపడే విధంగా వీడియో చేసి అందించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఇప్పుడు మే నెలలో ఏదైనా పని ప్రారంభించడానికి అనుకూలమైన రోజులేమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా మే నెలలో 2వ తేదీ పని మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. 2 మీరు నోట్ చేసుకోండి. 2, 3, 5, 6, 8, 11, 12, 13, 14, 15, 16, 18, 20, 21, 22, 25, 26, 27 ఈ తిథులన్నీ కూడా ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలమైనటువంటి తిథులు. మరొకసారి, మే 2వ తేదీ విదియ, వైశాఖ శుద్ధ విదియ. ఈ రోజున ఏమైనా చిన్న పనులు ప్రారంభించడానికి అనుకూలంగానే ఉంది. తరువాత 3వ తేదీ తదియ, ఆ రోజు కూడా అనుకూలమైన రోజే. తరువాత 5వ తేదీ చవితి వెళ్ళిపోయి ఉదయం 7 గంటల తరువాత మనకి పంచమి వస్తోంది. కాబట్టి గురువారం నాడు 7 గంటల తర్వాత పంచమి తిథి బాగుంది రోజంతా, ఆ రోజు మంచి రోజే. 5వ తేదీ మంచి రోజే. ఇక 8వ తేదీ మంచి రోజు, సప్తమి ఆదివారము, మే 8. తరువాత మే 11 దశమి, ఆ రోజున చాలా బాగుంది. ఏకాదశి, మీరు బారసాలలు చేసుకోవాలన్నా, అన్నప్రాసనలు చేసుకోవాలన్నా కూడా ఈ 11, 12 తిథులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వైశాఖ మాసం, దశమి, ఏకాదశి. తరువాత 13, 14, 15 ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అండ్ పౌర్ణమి మే 16 కూడా బాగున్నాయి. ఇవన్నీ కూడా అనుకూలమైన తిథులుగానే చెప్పుకోవచ్చు. ఆ తరువాత 18 వైశాఖ బహుళ తదియ, 18వ తేదీ అనుకూలమైనటువంటి రోజు. తరువాత 20వ తేదీ అనుకూలమైనటువంటి రోజు పంచమి. ఆ తరువాత ఆదివారము సప్తమి, మే 22వ తేదీ అనుకూలమైనటువంటి రోజు. ఆ తరువాత 25 మే 25 దశమి అనుకూలమైన రోజు. 26 ఏకాదశి అనుకూలమైన రోజు. 27 ద్వాదశి కూడా అనుకూలమైన రోజుగానే మనం పరిగణించవచ్చు. తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా పని ప్రారంభించడానికి మే నెలలో అనుకూలమైన రోజులేంటో, ఇప్పుడు మే నెలలోని విశేషమైన పండుగ రోజులేంటో తెలుసుకుందాం. మే నెలలో మే 3వ తేదీ నాడు అక్షయ తృతీయ, ఆ రోజునే పరశురామ జయంతి కూడా. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి, బంగారం కొనాలి అనే నానుడి మనలో జీర్ణించుకుపోయింది. కానీ అక్షయ తృతీయ నాడు చేయవలసిన పనులు ఏంటంటే, లేని వారికి, అన్నం ఆకలేస్తోంది, అన్నం తినలేని పరిస్థితిలో ఉన్న వారికి అన్నదానం చేయటము. అలాగే వాళ్ళకి కాళ్ళు కాలే వాళ్ళకి, పాపం బాటసార్లు ఉంటారు కదా కాలినడకన, చెప్పులు కూడా లేకుండా నడిచే వాళ్ళకి చెప్పులు దానం చేయటం, గొడుగు దానం చేయటం, విసినికర దానం చేయటము, ఆ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ అనేటువంటి మామిడి పళ్ళు దానం చేయటం, వస్త్రదానం చేయటం, ఇలా దానం చేయటం అనేది విశేషం. ఎందుకంటే ఆ రోజు ఏది చేసినా అక్షయము అంటే క్షయము కానిది, అంటే చేసిన దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఆ రోజున ఖచ్చితంగా
దాన ధర్మాలు చేయమని చెబుతోంది శాస్త్రం. ఉన్నంతలో నలుగురికి మంచి చేయగలిగే స్తోమత ఉంటే ఒక్కరికే చేయగలము, సరే ఒక్కరికే చేయండి. అలా చేస్తే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి శుభదినం కాబట్టి ఆ రోజున అక్షయ తృతీయ అంతటి విశేషం అన్నమాట. అంతే తప్ప బంగారం కొనాలి అనేది ఆ తరువాతి కాలంలో వచ్చినటువంటి నానుడి మాత్రమే. అది ఆప్షనల్. కానీ చేయవలసిన పని, మన శాస్త్రం చెప్పిన పని దాన ధర్మాలు, అన్నదానము, వస్త్రదానము ఇలాంటివన్నీ చేయటం మనకి మన వంశాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. తరువాత 5వ తేదీ శ్రీ రామానుజ జయంతి. రామానుజాచార్యుల వారు అంటే తెలియని వారు ఉండరు. ఈ మధ్య మనకి చిన్నజీయర్ స్వామివారు హైదరాబాద్ శంషాబాద్ దగ్గర ముచ్చింతల్లో రామానుజాచార్య స్వామి వారి విగ్రహం పెట్టారు. ఎంతో అద్భుతంగా ఆ ప్రాంగణం అంతా ఉంది. మీరు వీడియోలో చూసినట్టయితే చాలా బాగుంది. రామానుజాచార్యుల వారు అంటే మనుషులంతా ఒక్కటే అని యూనిటీ కోసం, అందరం ఒక్కటే అనే యూనిటీ కోసం కృషి చేసినటువంటి మహనీయులు, వారి జయంతి. తరువాత 6వ తేదీ శంకర జయంతి. శంకర భగవత్పాదులు మనం జగద్గురువు అంటాం. ఎవరిని అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన శంకరాచార్యుల వారిని. అటువంటి శంకరాచార్యుల వారు పుట్టినరోజు ఏదంటే వైశాఖ శుద్ధ పంచమి, శంకరాచార్యులు జన్మించినటువంటి రోజు. కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించారు. ఇక శంకరాచార్య జయంతి నాడు ఆయనని పూజించడం చాలా చాలా విశేషము. తరువాత మే 10వ తేదీ తిరుమల శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుల స్వామి వారి యొక్క పరిణయ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అదేవిధంగా 12వ తేదీ సమాప్తం అవుతాయి. తరువాత 14వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల వసంతోత్సవం ప్రారంభమవుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే నృసింహ జయంతి మే 14వ తేదీ. నరసింహస్వామి వారిని జన్మ నక్షత్రము, జన్మతిథి అన్నమాట. ఆ రోజున నరసింహస్వామిని శ్రద్ధాభక్తులతో యథాశక్తిగా పూజించటం అనేది మనందరికీ చాలా మంచిది. మనం కలియుగంలో ఉన్నాము. అటువంటి నరసింహావతారం ఒకటి వస్తే కానీ మన కలియుగంలో మనల్ని ఉద్ధరింపబడమన్నమాట. నరసింహస్వామి జయంతి ఆ రోజున. ఆ తరువాత మే 16వ తేదీ నాడు శ్రీ అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆ తరువాత మే 20వ తేదీ నాడు హనుమత్ జయంతి. ఆ రోజుని హనుమంతుణ్ణి పూజించటము, ఆయనకి వడమాల సమర్పించటము, తమలపాకులతో హనుమంతుణ్ణి పూజించటము, ఇలాంటివన్నీ కూడా ఆయన ఈరోజు చేయటం విశేషం. హనుమాన్ చాలీసా పారాయణము, సుందరాకాండ పారాయణము చేయటం చాలా విశేషము. ఆ తరువాత 28వ తేదీ మాస శివరాత్రి. ప్రతి నెల మనకి మాస శివరాత్రి వస్తుంది. ఈసారి మే 28వ తేదీన మాస శివరాత్రి వచ్చింది. ఈ రోజున ఈశ్వరుడికి విశేషంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈశ్వరారాధన శ్రేష్టమైనది తెలుసుకున్నాం కదా. వైశాఖ మాసంలో అంటే మే నెలలో విశేషమైన రోజులేంటి, పండుగల రోజులేమిటి, ఆ రోజున ఏం చేయాలి, అదేవిధంగా ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజులేంటి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరింత సమాచారం కోసం మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మీద క్లిక్ చేస్తే టెంపుల్స్ గైడ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ధన్యవాదములు.